అయ్యా మా పాలిటికే మాకు ఒక పిచ్చోడు దొరికాడు నాయన. మమ్మల్ని ఈరోజు పండగ పూట కూడా ఇంట్లో ఉండేలా, మిమ్మల్ని ఉండేలా. ఈరోజు ఆయన్ని ఆ నెల్లూరు హైదరాబాద్ నుంచి ఆయన పిచ్చి పట్టిస్తున్నాడు, ఆయన సోమేశ్వర్ రెడ్డి. ఈయన మమ్మల్ని పిచ్చి పట్టిస్తున్నాడు ఎడ చేరి. మా నాయకుడు వద్దన్నాడు, ఆయన జోలికి బాగుతాయా, మీరు అసలేం ప్రెస్ మీట్ పెట్టద్దు, మీరు వదిలేయండి, ఆయన జోలికి బాగుద్దన్నా కూడా మాకు ఇష్టపడలా. మేము తప్పక పెట్టాల్సి వస్తుంది కాబట్టి మేము పెడుతున్నాం. ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం. అతను చూస్తే జాలి వేస్తుంది, బాధ వేస్తుంది, కోపం వస్తుంది. ఏమంటే సోమేశ్వర్ రెడ్డి ఆయన నాయకుడు, ఆయన కొండకు ₹1 కోటి లెక్కన కమిషన్ తీసుకున్నాడు. ఒక్కొక్క కొండకి ₹1 కోటి. ఈయనకి మాత్రం ₹1 ముందు ఇచ్చి మాట్లాడమంటున్నాడు. దాన్ని చూస్తే జాలి వేస్తుంది. అయితే గుప్త నిధులు అంటాడు, విగ్రహాలు ఎట్టపోయినాయో అంటాడు. ఒకటే కోట్ర రమణారెడ్డి, నీకు చెప్పేది నేను, గుప్త నిధులైనా సరే విగ్రహాలైనా సరే మీ నాయకుడు సోమిరెడ్డి ఇంట్లో అల్లీపురంలోనో లేకపోతే హైదరాబాద్లోనో ఇంకొకరింట్లో బినామీ ఇంట్లో ఉంటాయేమో, కానీ మా నాయకుడి ఇంట్లో మా ఇండ్లలో ఉండవు. నీ ఇంట్లో మా ఇంట్లో ఏముండవు. నీ ఇంట్లో ఒకటి ఉంటాయి, ఆయన ఇచ్చిన ఖాళీ క్వార్టర్సు, ఆయన ఇచ్చిన చికెన్ ఏదైనా అయిపోతే ఊరగాయ బాటిల్స్ ఏమైనా ఉంటాయేమో, కానీ ఇంకేముండవు మీ ఇంట్లో కూడా పాపం. అయితే గుప్త నిధులు, విగ్రహాలు, కాస్ట్లీ వస్తువులన్నీ ఆయన కాడ ఉంటాయి, జగులు ఇచ్చినవన్నీ. అది గుర్తుపెట్టుకో, అది నీకు తెలీదు, నువ్వు తెలియక మాట్లాడుతున్నావు. మాటకు వస్తే ఒకటి అంటావు, దళారి గోవర్ధన్ అంటావు, బుడ్డంగిరి రెడ్డి అంటావు, పొదలకూరు బుడ్డారెడ్డి అంటావు, ఏదేదో అంటావు. పాపం నీ 8 అడుగుల ముందు ఆయనేమో మామూలుగానే ఉన్నాడు, మేమేమో మామూలుగానే ఉండడం. కాకపోతే నీకు ఆ విధంగా కనిపిస్తున్నాడు ఆయన, మేమేం చేయలేము దానికి. అయితే నిన్ను కూడా ఒకటి అనొచ్చు, కోట్ర రమణారెడ్డి అనొచ్చు, జోకర్ రమణారెడ్డి అనొచ్చు, బొంగోటి వెంకటరమణారెడ్డి అనొచ్చు, నీకు చాలా పేర్లు ఉన్నాయి. కానీ వ్యక్తిగతంగా ఇటువంటి మాటలు మాట్లాడబాక వెంకటరమణారెడ్డి. మేము కూడా మాట్లాడితే నీ పరువు తీస్తాం, అది వేరే సంగతి, గుర్తుపెట్టుకో. నీకు ఒకటే చెప్తున్నా, మా నాయకుడు లైవ్ చూస్తున్నాడంటే ఈయన ప్రెస్ మీటు, ఈ పిచ్చాయిని పెట్టే ప్రెస్ మీటు మా నాయకుడు లైవ్ చూస్తున్నా అంట. పొదలకూరులో మీటింగ్లో ఉన్నాడు, ఆయన మీటింగ్ వదిలిపెట్టి ఈయన లైవ్ చూస్తున్నాడంటే ఈయన మాట్లాడే మాటలు. ఎందుకు చూస్తాడయా లైవో, నీ లైవో, నీ పిచ్చి మాటలకి ఆయన లైవ్ చూస్తాడంటయా. చెప్తే ఇంకోటి చెప్తున్నా, నీ స్థాయిని గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. నీ స్థాయి వేరు, నీ స్థాయి మా స్థాయి ఒకటే. నిన్నదాకా నువ్వు జిల్లా అధికార ప్రతినిధివే, మేము జిల్లా అధికార ప్రతినిధులు. ఇప్పుడు ఒకవేళ ఆ పార్టీలు ఇప్పుడు దిక్కు దేశాలాగా నీకు ఇచ్చారు రాష్ట్ర అధికార ప్రతినిధి, అంత మాత్రాన నువ్వు పులైపోబాకు. నువ్వు నిన్నదాకానే కదా ఉండేవా. అయితే అంత మాత్రాన మా స్థాయి నాయకుడు అంతలో నాయకుడు, మా నాయకుడు వచ్చి నీతో మాట్లాడాలా? ఓడిపోయిన 5 సార్లు ఓడిపోయిన మీ నాయకుడు ముందు ఆయన మాట్లాడాల్సింటే అదే యథాతరంగా ఉంటే మళ్ళీ నీ ముందు మాట్లాడాలి ఆయన. గుర్తుపెట్టుకో రమణారెడ్డి. అదేమంటే నన్ను అన్నావో, ఎమర్షాషిని అన్నావో, పాపం విలేకరు లేదో నేను ప్రశ్నిస్తే ఒక మాట అన్నావు, ఏదో శ్రీహర్ అంట, మగధీర సినిమాలు అంట, సైతానికా ఫౌజీ అంట వచ్చాడంట. నాకు ఒకటి గుర్తొచ్చింది, ఆ మాట నువ్వు అన్నమాట. బాహుబలి సినిమాలో కాలకేయుడు ఉన్నాడు, నిండా అంట వస్తాడు, నిండా అని. ఆ విధంగా నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడినంతసేపు నువ్వు నాకు అదే గుర్తొచ్చావు, ఇంక నేరేదే గుర్తుకు రాలా. చేతులు ఊపుతావు, 3D సినిమాలో మా మీదకు వచ్చినట్టుడే ఆ చేతులు. రమణారెడ్డి పద్ధతిగా మాట్లాడేవా, నీకెందుకయా నువ్వా వాటర్ ముందు కోసం, సోమిరెడ్డి ఇచ్చే ముందు కోసం నువ్వు మాట్లాడుతున్నావు. సిగ్గుచేటు, నీకు సిగ్గుందంట అసలు, నీకు అసలు బుద్ధి అయినా ఉందా? ఎప్పుడు తెలుసుకుంటావా నువ్వు? ఆనవంశంలో చెడబుట్టావు నువ్వు. ఆనవంశంలోన మీ నాయన తీరైంది, మీ పెదనాయన తీరైంది, నువ్వు మాట్లాడే మాటలేంది. ఒక సోమేశ్వర్ రెడ్డి కోసం నీ పరువు తీసుకుంటా ఉంటాయా? దీని గురించి అసలు మాట్లాడాలంటేనే యథోతనంగా ఉంది మాకు, సిగ్గుచేటు.